హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక కంప్యూటర్ చైర్ అంటే ఇంట్లో పనిచేసుకోవడానికి ఒక వర్క్ చైర్ అయితే తీసుకున్నాము. అది అన్బాక్సింగ్ అలాగే సెటప్ చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్, సో ఇదైతే ఇట్లా బుక్ అయితే ఇచ్చాడు ఫస్ట్. యాక్చువల్గా ఇది ఎలా మనం ఫిట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాడు. ఇది వచ్చేసి మీకు హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ అనమాట, పైకి కిందకి మనం చైర్ జరుపుకోవడానికి. ఇది వచ్చేసి దీన్ని కవర్ చేయడానికి. ఇంక ఇది వచ్చేసి బేస్ స్టాండ్ విత్ వీల్స్. ఇది వచ్చేసి మీకు చిన్న ఒక కీ ఇచ్చాడు అనమాట, స్క్రూ లాగా మనం బిగించడానికి. ఇది మనం కూర్చోడానికి, ఇది బ్యాక్ సైడ్ రెస్ట్, ఇది తీయాలి. ఇంకా చూద్దాము. బుక్ అయితే చాలా క్లారిటీగా ఉంది. సో గ్యాస్ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని 20 minutesలో ఫిట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. చూద్దాం మనం ఎంతసేపు పడుతుంది. ఇది వచ్చేసి డార్బన్ వాళ్ళదనమాట. ఇది హై బ్యాక్ చైర్. సో మనం ఫిట్ చేసుకున్నాకైతే ఈ షేప్లోకి అయితే రావాలి. సో స్టెప్ 1 ఏంటంటే గ్యాస్ లిఫ్ట్ ఫిట్టింగ్ చేయమన్నాడు. సో ఇది ఉంది కదా, మనం ఇది దీనికి ఏబిసి అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో బేసిక్గా ఏంటంటే ఇది మనం ఇట్లా ఫిట్ చేయాలి. ఇక్కడ జస్ట్ ఊరికి ఇలా పెట్టడమే. ఆ తర్వాత ఈ 3 దాంట్లో ఒకటి పెట్టేసి జస్ట్ దీన్ని ఇట్లా పెట్టేసుకోవడం. సో ఇక్కడతో మనది ఫస్ట్ పార్ట్ స్టెప్ 1 అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాము. సెకండ్ స్టెప్లో ఇది బ్యాక్ సైడ్ మనం ఆనుకునేది ఫ్రెండ్స్. ఇది సో ఇదైతే నేను జస్ట్ కట్ చేశాను. సో ఇది మన బ్యాక్ సైడ్ ఇట్లా హెడ్ రెస్ట్ అనమాట. ఇక్కడ లెన్కి ఇచ్చాడు. సో ఇవి స్క్రూస్ ఫ్రెండ్స్. ఇవి మనం తీసేసి దీనికి పెట్టచ్చు అనమాట. ఇది చివరిలో చేద్దాము. ఫస్ట్ అయితే వీళ్ళు చెప్పడం అయితే కనెక్టింగ్ సీట్ అండ్ బ్యాక్. సో దీన్ని మనం ఆ సీట్కి, కూర్చునే సీట్కి అయితే ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. ఈ స్క్రూలు అయితే తీసేసి ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు దీనికి ఇది పెట్టాక మనం స్క్రూస్ టైట్ చేయాలి. సో స్క్రూలు అయితే ఎల్ఎన్ కీ ఇచ్చాడు కదా, ఎల్ఎన్ కీతో అయితే తీయచ్చు ఈజీగా. సో ఇలా 3 స్క్రూలు మనం ఈజీగానే తీసేసుకోవచ్చు ఎల్ఎన్ కీ యూజ్ చేసి. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం పెడదాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ చైర్ని దీన్ని ఇలా ఇక్కడ ఈ వీటిల్లో అడ్జస్ట్ చేయాలి. సో మనం ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో స్క్రూస్ని అయితే పెట్టాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా చూసుకున్నాక మనం ఈ స్క్రూస్ని ఇక్కడ ఫస్ట్ లైట్గా బిగిద్దాము. సో ఇలా 3 కీస్ స్క్రూస్ పెట్టాం కదా, ఇప్పుడు వాటిని మనం కొద్దిగా టైట్ చేయాలి. సో ఇలా బాగా టైట్ చేసుకుంటే మనకి బ్యాక్ రెస్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇంకా 3వ స్టెప్ వచ్చేసి ఇప్పుడు దీనికి మనం అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో పెట్టాలన్నమాట. ఇది ఏం లేదు, జస్ట్ దీన్ని తీసుకెళ్ళి కొద్దిగా పైకి లేపి పెట్టేస్తే మీకు చైర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ రెస్ట్ అయితే మనం పెట్టాలి, అది లాస్ట్ స్టెప్. ఇంకా
సో ఈ ఎలన్కి ఇచ్చాడు కదా, ఇది తీసేసి మనం ఈ 2 స్క్రూస్ తీసేసి పెడదాము. సో ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ తీసాం కదా, దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి స్క్రూ పెట్టేయడమే. బ్యాక్ సైడ్ ఉన్న హోల్కి అయితే వెళ్ళిపోవాలి ఇది. సో ఫస్ట్ ఇలా పెట్టేసుకుని మీరు ఇలా పెట్టుకుంటే ఈజీ. తర్వాత ఇది కూడా. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలా బ్యాక్ హెడ్ రెస్ట్ కూడా మనం ఫిట్ చేసుకున్నాము, అన్నీ ఫిట్ అయిపోయినాయి ఇంకా. సో ఇప్పుడు ఇంకా జస్ట్ మనం ఈ కవర్లో అయితే ఉంచుతాను, ప్రస్తుతానికి కొత్తది కదా. సో మేము తీసుకున్నది గ్రే కలర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ ఇది. సో మీరు ఇలా పైకి అంటే జస్ట్ ఇలా పైకి వస్తుంది. ఇలా బ్యాక్కి కొద్దిగా ఇది పుష్ అవ్వాలనుకుంటే ఫ్రీగా దీన్ని ఇలా సైడ్కి ఇలా లాగితే మీకు బ్యాక్ పుష్ అవుతుంది. ఇలా అంటే మీకు టైట్ అవుతుంది, ఇది బ్యాక్ పుష్ అవ్వాలన్నమాట. మళ్ళీ మీరు కిందకి అనాలంటే దీనిలో పైకి లేపి కిందకైతే మీరు కూర్చున్నాక కిందకి దింపుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మీకు ఇవి అడ్జస్టబుల్. సో ఇటు బ్యాక్ సైడ్ ఇటు కూడా ఇచ్చారు అనమాట, 2 హ్యాండ్స్ అడ్జస్టబుల్ అనమాట. చాలా కంఫర్ట్, సీట్ అయితే మంచి ఎర్గనామిక్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు కూర్చోడానికి మంచి ఇదిగా ఉంది, వెనకాల ఇది నెట్ కూడా ఉంది చక్కగా. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా సో చైర్ అనమాట. సో ఇది డార్బన్ వాళ్ళది. నేను లింక్ అయితే అమెజాన్లో ఇస్తాను. మేము 5,300కి అయితే తీసుకున్నాము. ఇది 1 డేలో డెలివరీ అయింది. సో అసెంబుల్ కూడా మాకు ఆల్మోస్ట్ లైక్ ఒక 15 మినిట్స్లో అయితే అయిపోయింది. బుక్ అయితే చాలా ఈజీగా ఉంది, చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఈజీగా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.